హలో గైస్, అయితే మరి హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ సో మనకి ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ట్విట్టర్లో దానికి సంబంధించి చాలా రకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ట్రైలర్ జూలై 5th రిలీజ్ అవుతుంది అని చెప్పి. అది అబ్సల్యూట్లీ ఫేక్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ఫిక్స్ అవ్వాల్సింది ఏంటి అంటే అనౌన్స్మెంట్. సో ఏ రోజు మనం రిలీజ్ చేయాలి ఏంటి, బయటకు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మేకర్స్ అంతా కూడా దానికోసమే ఆలోచిస్తున్నారు. ప్రొడ్యూసర్ కూడా అప్పుడే బయటకి ఏది చెప్పకూడదు. ఆల్మోస్ట్ ఒక 24 సార్లు పోస్ట్ పోన్ అయిందని రికార్డు ఉంది దీనికి. సో 24 ఎంత నెంబర్ ఉంది, చాలా ఎక్కువ సార్లు పోస్ట్ పోన్ అయిందనమాట. అలాంటిది ఇంకొకసారి పోస్ట్ పోన్ అయినా మళ్ళీ ఫ్యాన్స్ అదే ఇంకా వదిలేస్తారు సినిమాని, ఓజీకి వెళ్ళిపోతారు. సో ఆ భయం అయితే ప్రొడ్యూసర్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందుకే ఏది కూడా తొందరపడి నిర్ణయం వద్దు. సో అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిక్స్ అయిన రోజునే అనౌన్స్మెంట్ ఇస్తాను అని చెప్పి ప్రొడ్యూసర్ అయితే కూర్చున్నాడు అనమాట. బట్ బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, జూలై 18 ఆ వీక్లో అయితే రిలీజ్ పెట్టుకుందాం. సో బాగుంటుంది. సో రిలీజ్ చేసినా కూడా చాలా ఎక్కువగా వస్తాయి, డే 1 కానీ లాంగ్ రన్ కానీ. కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఒక రీమేక్ సినిమా కాకుండా డైరెక్ట్గా వస్తున్నారు. బ్రో అనే సినిమా ఒక రీమేక్, భీమ్లా నాయక్, వకీల్ సాబు. సో ఇట్లాగా రీమేక్స్ అనేవి ఆల్రెడీ చూసేసిన స్టోరీలనే ఫ్యాన్స్ ఏదో ఒకలా గాడించారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక డైరెక్ట్ ఫిల్మ్ వస్తుంది అంటే ఫ్యాన్స్ ఇంకా వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించి అయితే ఇంకా ఎగ్జైట్మెంట్తో ఉన్నారనమాట. సినిమా స్టోరీ కూడా చాలా బాగా వచ్చింది గైస్. అంటే బయట సర్క్యులేట్ అవుతున్నట్టు సినిమాలో ఏమి ఉండదు, అదేం కాదు. కంటెంట్ మాత్రం చాలా మంచిగా ప్లాన్ చేసుకున్నారనమాట. ఇందులో క్రిస్ మధ్యలో వెళ్ళిపోయాడు కానీ రిమైనింగ్ చాలా తక్కువ పర్సెంట్, ఒక 20% మిగిలిపోయింది. 80% ఆఫ్ ద షూట్ అయితే క్రిస్సే చేశాడు. ఖచ్చితంగా ప్రొడక్ట్ అయితే బాగుంటుందని అందరూ నమ్ముతున్నారు. కళ్యాణ్ గారు కూడా ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్, సో ఒక డైరెక్ట్ ఫిల్మ్తో వచ్చేటప్పుడు ఒక స్టార్ హీరోకి ఖచ్చితంగా ఒక మంచి నెంబర్స్ వస్తాయి. అంతే, ఇక్కడ అంతా కూడా చెప్తున్నాను కదా, కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా స్టార్డమ్ ఇంకా బూస్టప్ అవుతుంది. 100 కోట్లు రావాల్సిన సినిమాకి 200 కోట్లు వస్తాయి, ఆ రకంగా. అయితే మరి దీని తాలూకు ట్రైలర్ అయితే జూలై 5th అని చెప్పి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అది నమ్మకండి, మేబీ వచ్చినా సరే అనౌన్స్మెంట్ క్లియర్గా ఇస్తారు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ట్రైలర్ డేట్ ఫిక్స్ అవ్వలేదు, రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ కాలేదన్నమాట. జూలై 18 అనేది డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చిన డేటు. అందులో మళ్ళీ అటు ఇటు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం ఎన్ని చూడలేదు చెప్పండి. ఇప్పుడు జూన్ 12 అని చెప్పి అన్నారు. బట్ తర్వాత చూసుకుంటే అసలు కనీసం పోస్ట్ పోన్ అయింది అని కూడా చెప్పలేదు. సినిమా అసలు రిలీజే కాలేదు. అలాగా ఏది అనౌన్స్మెంట్ వచ్చినా వెంటనే నమ్మలేము. అఫీషియల్గా వచ్చిన తర్వాత దానికోసం ఫిక్స్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్. ఖచ్చితంగా గైస్, ఒకవేళ అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే వీడియో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.